శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 22 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 1:21 వరకు ఉంది. అంటే అర్ధరాత్రి 1:21 వరకు ద్వాదశి తిథి ఉంది. భరణి నక్షత్రం సాయంకాలం 5:37 వరకు ఉంది. ఆదివారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ కాలదండ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలం. కాబట్టి ప్రమోషన్ల కోసం ద్వాదశ రాశుల వాళ్ళు పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. అంతేకాకుండా తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందడానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించి విజయం సాధించడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో కుజుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలకు బలం ఉంది. కోర్టు పరంగా కీలకమైన వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో చర్చలు చేయడానికి భరణి నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాశన మందులు వేయడానికి కూడా భరణి నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి వ్యక్తులు కానీ వస్తువులు కానీ పోగొట్టుకున్నప్పుడు, అంటే వ్యక్తులు తప్పిపోయినప్పుడు, వస్తువులు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళని అంజనం వేసి తెలుసుకోవచ్చు. అలా అంజనం వేసి తప్పిపోయిన వ్యక్తుల గురించి, పోగొట్టుకున్న వస్తువుల గురించి తెలుసుకొని మంచి ఫలితాలు రావడానికి భరణి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి కొన్ని మాయోపాయంతో కూడిన పనులు చేస్తేనే మనకు విజయం వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేసి విజయం సాధించడానికి కూడా భరణి నక్షత్రం మంచిది. గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి భరణి నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి భరణి నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు భరణి నక్షత్రం మంచిది. భరణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి మొత్తం కూడా తొలగిపోతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది. అనేక మార్గాల్లో ఆదాయం కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చక్కటి ధనలాభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో ధనపరంగా కలిసి వస్తుంది. వ్యక్తుల పరిచయాల పరంగా కలిసి వస్తుంది. ధార్మిక చింతన కూడా పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇలాంటివన్నీ చేసే అవకాశం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు మీ కింద పనిచేసే సేవకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అనవసరంగా వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మిథున రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు రాకుండా పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. అలాగే శారీరకంగా, మానసికంగా సంతోషాన్ని పొందగలుగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కర్కాటక రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే సింహరాశి పురుషులకు కానీ, సింహరాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు సింహరాశి వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వృధా వాదములు ఉంటాయి. అనవసరంగా వాదోపవాదాలు పెంచుకుంటారు. వాటి నుంచి బయటికి రండి. వాదోపవాదాలు వద్దు. వాదన వచ్చిందంటే పక్కకు వెళ్ళిపోండి. అప్పుడు ఈ రోజంతా మీకు బాగా కలిసి వస్తుంది.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యహాని కనిపిస్తుంది. అనుకున్న పనులు జరగవు. అటువంటప్పుడు మనోధైర్యంతో ఉండండి. సమయస్ఫూర్తితో ప్రయత్నించండి. కొత్త కొత్త ఆలోచనలు చేసి ప్రయత్నించండి. అప్పుడు పనులు పూర్తవుతాయి. అలాగే ఈరోజు మానసికంగా కొంత చింత ఉంటుంది. దాని నుంచి బయటపడండి. పనులు అవ్వటం ఆలస్యమైన, చింత ఉన్న ధనలాభం ఉంటుంది. సామాన్యమైన ధనలాభం మాత్రం కన్యారాశి వాళ్ళు ఈరోజు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే కొద్దిగా ప్రయత్నిస్తేనే అనుకున్న పనులన్నింటిలో కూడా విజయం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు చేస్తే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభం ఉంటుంది. ధనపరంగా లాభం ఉంటుంది. ధార్మిక చింతన ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా చాలా చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు పాల్గొనగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ సౌఖ్యం అనేది కనిపిస్తుంది. అంటే ఉద్యోగం చేసుకునే చోట ఆనందంగా ఉంటుంది. మీ వర్క్ గుర్తిస్తారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. కాబట్టి ఉద్యోగపరంగా విశేషమైన సౌఖ్యం అనేది కనిపిస్తుంది. అలాగే వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళు ధనలాభాన్ని అందిపుచ్చుకునే యోగం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి మొత్తం తొలగిపోతుంది. మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ధనలాభం ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, ధనపరంగా మకర రాశి వాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవాలి. లేకపోతే ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోతుంది. శారీరకంగా, మానసికంగా సంతోషాన్ని మాత్రం పొందగలుగుతారు. హాయిగా, ఆనందంగా రోజును గడపగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ ప్రయత్నం అనేది విశేషమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు అదృష్టం బాగా కలిసి రావాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఆదివారం సూర్యుడికి ప్రియమైన రోజు కాబట్టి సూర్యానుగ్రహంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలకు అనుకూలం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి అనుకూలం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవడానికి రవిహోర మంచిది. ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవడానికి రవిహోర మంచిది. జాబ్ కోసం అప్లికేషన్లు ఫిల్ చేయడానికి రవిహోర మంచిది. అలాగే సన్మానాలకు రవిహోర మంచిది. అలాగే ప్లేడర్లను కలుసుకొని, వైద్యులను కలుసుకొని వాళ్ళ నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి రవిహోర చాలా మంచిది. సాహస కార్యక్రమాలకు రవిహోర మంచిది. పై అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. చట్ట సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.